హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్లో పప్పుచారు. పప్పుచారు అంటే అందరూ ఒక్కొక్క తీరులో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. దీంట్లో సాంబార్ అని, అలాగే పప్పుచారు అని రకరకాలుగా పిలుస్తారు. ఇది జస్ట్ సింపుల్ వేలో, జస్ట్ టూ వెజిటేబుల్స్ ఉన్నా అయిపోయేటట్టుగా సింపుల్ వేలో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో చూపిస్తాను. అలా కానీ దీని టేస్ట్ ఏం తక్కువగా ఉండదు, యాజ్ ఇట్ ఈస్ పప్పుచారు లాగే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ముందుగా నేను జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే పప్పుచారుని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని నేను చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో, అలాగే ఉల్లిపాయలని, సాంబార్ ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలని చక్రాల్లాగా కట్ చేశాను. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాను. ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకొని పల్పు తీసేసి ఆ వాటర్ని యాడ్ చేస్తాను. సో ముందుగానే మీరు కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు నేను పావు కప్పు కందిపప్పుని ఉడికించుకున్నాను. కుక్కర్లో వాష్ చేసుకొని దాంతోపాటు ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసి కుక్కర్ విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఏ ప్రాసెస్లో ఉడికించుకుంటే సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా మెదిపేసుకొని మనం కట్ చేసుకున్న కూరగాయలన్నింటినీ కూడా ఇందులో వేసేసి అప్పుడు ఒక 2-3 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలు, స్వీట్ పొటాటో, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ మొత్తం అన్నీ ఈ పప్పులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు, లో ఫ్లేమ్ అయినా పర్వాలేదు. అలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పల్పు తీసుకున్నట్టు చింతపండు వాటర్ని ఇందులో పోసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకి పచ్చెనపప్పు, చాయపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుచారులో వేసుకొని కలుపుకోవడమేనండి. దీన్ని రుచి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.